ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి గ్లాస్ స్టోరేజ్ కంటైనర్స్ అండి. జనరల్గా అందరూ ఈ మధ్య ప్లాస్టిక్ స్టోరేజ్ కంటైనర్స్ కంటే స్టీల్ స్టోరేజ్ కంటైనర్స్, తర్వాత గ్లాస్ స్టోరేజ్ కంటైనర్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు కదండి. సో ఈరోజు వచ్చేసి కంప్లీట్ గ్లాస్ స్టోరేజ్ కంటైనర్స్ కలెక్షన్ అండి. చాలా మంచి డిజైన్స్లో అవైలబుల్ ఉన్నాయండి. ఇప్పుడు అంటే అంత ముందులాగా సింపుల్గా కాకుండా చాలా డిఫరెంట్ మోడల్స్ వచ్చాయి. జనరల్గా మనకి గ్లాస్ స్టోరేజ్ కంటైనర్స్ 50 grams కంటైనర్ అంటే 50 grams డబ్బా నుండి స్టార్ట్ చేస్తే అప్ టు 1 లీటర్ 2 లీటర్ వరకు కూడా ఉంటాయండి. అంటే ఇప్పుడు 1 kg 2 kgs పట్టే వరకు కూడా ఉంటాయి సైజెస్. అంతకంటే పెద్దవి కూడా ఉంటాయి. అంటే మనం బిస్కెట్స్, డ్రై ఫ్రూట్స్, స్నాక్స్ వేసుకునే కంటైనర్స్ కూడా పెద్ద సైజు ఉంటాయి. బట్ రెగ్యులర్గా మనకి ప్యాంట్రీ యూనిట్లో అవ్వనివ్వండి, లేదు మనం రెగ్యులర్గా కిచెన్లో యూజ్ చేసుకోవడానికైతే చిన్న మసాలాస్ అయితే 50 grams బాటిల్స్ నుండి స్టార్ట్ చేస్తే మనకి అప్ టు 1 లీటర్ కెపాసిటీ అనేది మోర్ దాన్ ఎనఫ్ అనమాట. సో 1 లీటర్ వరకు మనకి చూసుకుంటే గ్లాస్ స్టోరేజ్ కంటైనర్స్లో చాలా మోడల్స్ ఉన్నాయి. గ్లాస్ స్టోరేజ్ కంటైనర్స్లో చూస్తే బ్రాండ్స్ వచ్చేసి జనరల్గా ఎక్కువగా అయితే సెల్లో బ్రాండ్, ట్రియో బ్రాండ్, తర్వాత సిగ్నోరా వేర్, మిల్టన్, ఈ బ్రాండ్స్లో మనకి ఎక్కువగా గ్లాస్ స్టోరేజ్ కంటైనర్స్ ఉన్నాయన్నమాట బ్రాండెడ్ వైజ్ చూసుకుంటే. లేదు అంటే నార్మల్వి కూడా ఉన్నాయండి. అవి చాలా సింపుల్గా ఉంటాయి, ప్రైస్ తక్కువ ఉంటాయి. ఆ కలెక్షన్ అంతా మీకు నెక్స్ట్ ఒక వీడియోలో షేర్ చేస్తాను. బట్ ఇప్పుడు వచ్చేసి మంచి ట్రెండీ కలెక్షన్, స్టైలిష్గా ఉండే మంచి మంచి కలెక్షన్ కావాలి అనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో అనేది తప్పకుండా యూస్ఫుల్ అవుతుందండి. ఇక్కడ చూపిస్తున్న గ్లాస్ స్టోరేజ్ కంటైనర్స్ చూస్తే అన్ని వుడెన్ లిడ్స్ వచ్చాయండి. ఆ వుడెన్ లిడ్స్లలో కూడా కొన్ని ఏంటంటే కంప్లీట్ క్లోజ్డ్ వుడెన్ లిడ్ వస్తుంది. లేదు అంటే ఇందాక చూపించినట్టు పైన వైపు ఓపెనింగ్ లాగా ఉంటుందన్నమాట, అంటే సీ త్రూ లాగా ఉంటుంది. అవే కాకుండా వుడెన్ లిడ్స్లో కూడా కొన్ని ఏంటంటే ప్రెస్సింగ్ టైప్ ఉన్నాయండి. జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే ఎయిర్ టైట్ అయిపోతుంది అనమాట. కొన్ని ఏంటంటే మామూలుగా మనము స్క్రూ లాగా బిగిస్తాం కదా, థ్రెడ్డింగ్ ఉంటుంది కదా, అలా ఉంటాయన్నమాట. ఈ మోడల్స్ నాకు బాగా నచ్చాయండి. వీటికి వచ్చిన వుడెన్ లిడ్ అయితే చాలా బాగుంది, అంటే స్టాండర్డ్గా ఉందన్నమాట. క్వాలిటీ వైజ్ చూసుకుంటే చాలా బాగుంది. ఇది బ్రాండ్ వచ్చేసి అకాడియా అండి. బాగుందండి. బ్రాండ్లో కంటైనర్స్ మనకి లాంగ్ బాక్సెస్ లాగా లాంగ్ కంటైనర్స్ కావాలి అంటే కూడా మనకి బాటిల్స్ లాగా దొరుకుతున్నాయి అనమాట. ఇది చూసారా 990 ml, అంటే ఒక 10 ml తక్కువగా 1 లీటర్ అనమాట. అలా లాంగ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి కంటైనర్స్ పెట్టుకోవడానికి తక్కువ స్పేస్లో ఎక్కువ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. జనరల్గా రౌండ్గా వెడల్పుగా ఇప్పుడు చూపించేలాగున్న వాటికి ఏంటంటే కొంచెం స్పేస్ ఎక్కువ పడుతుంది. అదే స్లీక్ కంటైనర్స్, సిలిండ్రికల్ కంటైనర్స్ పొడవుగా ఉంటాయి కదా, సో అలాంటి బాటిల్స్కి ఏంటంటే మనకి స్పేస్ అనేది తక్కువ పడుతుంది. ఇది చూసారా 780 ml అండి. ఇందులో చాలా చిన్న సైజు నుండి ఉన్నాయన్నమాట. 990 ml ఉంది. హైయెస్ట్ వచ్చేసి స్లీక్ కంటైనర్స్ నేను చెప్పేది సిలిండ్రికల్ మోడల్లో. అవే కాకుండా మనకి 120 ml నుంచి వీటిలలో సైజెస్ అనేవి స్టార్ట్ అయ్యాయండి గ్లాస్ బాటిల్స్. ఇవన్నీ వుడెన్ లిడ్స్తో వస్తాయి. ఆ లిడ్స్ కూడా భలే డిఫరెంట్గా బాగున్నాయి. మనకి జనరల్గా మెంతి పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అలాంటి వాటి కోసం అయితే ఈ 120 ml కెపాసిటీ అనేది బెస్ట్ సూటబుల్ అండి. బాగుంటాయి మనకి పొడులు పెట్టుకోవడానికి అయితే, రెగ్యులర్గా కిచెన్లో యూజ్ చేయడానికి బాగుంటాయి. అండ్ అవే కాకుండా సెల్లో బ్రాండ్లో గ్లాస్ స్టోరేజ్ కంటైనర్స్ వచ్చేసి మనకి సెట్ ఆఫ్ 2, సెట్ ఆఫ్ 3 ఉన్నాయండి. అవి కూడా విత్ స్టాండ్ వచ్చిందనమాట. అంటే ఒక స్టాండ్ లాగా ఉంటుంది. ఏ బాటిల్ ఎందులో పెట్టాలో అందులో పెట్టేలాగా ఉంటాయన్నమాట. సో ట్రే అంటారు కదా, ట్రే అనమాట. ట్రేతో పాటుగా వచ్చేవి ఉన్నాయి. ఇందులో కలర్స్ ఉన్నాయండి. గ్రే కలర్ ఉంది, మెరూనిష్ షేడ్ ఉంది, తర్వాత బ్రౌనిష్ షేడ్ ఉంది, అలా డిఫరెంట్ బ్లూ కలర్ ఉంది, అలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. సో మనకి నచ్చిన కలర్ తీసుకోవడానికి ఉంటుందన్నమాట. మనకి ఇంకా కిచెన్కి ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే కిచెన్ ఇంటీరియర్స్ని బట్టి కూడా బాటిల్స్ సెలెక్ట్ చేస్తున్నారు. సో అలా మనకి ఏదైతే బాగా బెస్ట్ సూటబుల్ అనిపిస్తుంది అని చెక్ చేసుకొని మరీ తీసుకుంటున్నారు కదా. అంటే ప్రజెంట్ అంత కలెక్షన్ ఉంటుందండి మార్కెట్లో కూడా. డిఫరెంట్ మోడల్స్ వస్తున్నాయి, ఎప్పటికప్పుడు ట్రెండీగా వస్తున్నాయి అన్నమాట. సో కలెక్షన్ కూడా అంత దొరుకుతుంది కాబట్టి చాయిసెస్ కూడా మనకి ఎక్కువ పెరిగిపోతున్నాయి. ఎలాంటివి బాగుంటాయి ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోవడానికి. సో ఈ బాటిల్స్ వచ్చేసి కంప్లీట్గా గ్రేలో, మెరూన్లో ఉన్నాయండి, సెల్లో బ్రాండ్. ఇవన్నీ ఏంటంటే కొన్ని వచ్చేసి సెట్ ఆఫ్ 1 ఉందండి, అంటే సింగిల్ గ్లాస్ బాటిల్ సపరేట్గా ఉంటుంది. లేదు అంటే సెట్ ఆఫ్ 2 లాగా కూడా ఉన్నాయన్నమాట.
అండ్ ఇవి చూస్తే చిన్న సైజులో మనకి మసాలాస్ అలా వేసుకోవడానికి బాగుంటుంది. ఏమంటారు, స్టీల్ కలర్ లిడ్తో పైన కూడా సీ త్రూ వచ్చిందనమాట. ఇంకా ఇలానే కాదండి, చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట. జనరల్గా అంటే సిలిండ్రికల్ మోడలే కాకుండా స్క్వేర్, రెక్టాంగులర్ షేప్లో వస్తాయి కదా బాటిల్స్, అలాంటివి కూడా ఉన్నాయి. చాలా మోడల్స్ ఉన్నాయండి. మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్, అంటే అప్ టు 1 లీటర్ అయితే మంచిగా ఉందన్నమాట కలెక్షన్ అనేది. స్టార్టింగ్ ఫ్రమ్ 250 ml, 150 ml అక్కడ నుండి స్టార్ట్ చేస్తే అప్ టు 1 లీటర్ గ్లాస్ స్టోరేజ్ కంటైనర్స్ అనేవి మనకి సెల్లో బ్రాండ్లో కానివ్వండి, మిగతా బ్రాండ్లో కానివ్వండి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. కలెక్షన్ అంతా మీకు చూపిస్తుంది వచ్చేసి అగ్రోమిక్ ఇండస్ట్రీస్ నుండి. ఇది వచ్చేసి యూనిట్ 1 అన్నమాట. మీరు యూనిట్ 1కి వెళ్ళిన తర్వాత గ్రౌండ్ ఫ్లోర్లో అంతా కంప్లీట్ ప్లాస్టిక్కి సంబంధించిన ఫుడ్ కంటైనర్స్, బాక్సెస్, టిఫిన్ బాక్సెస్, స్టోరేజ్ బాక్సెస్ అవన్నీ ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళారనుకోండి, మీకు కంప్లీట్గా అక్కడ గ్లాస్కి సంబంధించిన కలెక్షన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే మీకు అక్కడ గ్లాస్ స్టోరేజ్ కంటైనర్స్ ఇప్పుడు నేను చూపిస్తున్న కలెక్షన్ అంతా ఉంటుందండి. కంప్లీట్ ర్యాక్స్లలో ఇలా నీట్గా సర్ది పెడతారు. అంటే డిస్ప్లే అనేది బాగా పెడతారండి మనకంటే, చూడగానే ఏమేమి మోడల్స్ ఉన్నాయి అండ్ సైజెస్ వైజ్ కూడా మనకి కంపేర్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. సో మనకి ఎలాంటి సైజ్ సూటబుల్, అండ్ షెల్ఫ్స్ కూడా వాటి హైట్ అనేది ఉంటుంది కదండి. కిచెన్ ప్యాంట్రీ యూనిట్ అవ్వనివ్వండి, నార్మల్ షెల్ఫ్స్ అవ్వనివ్వండి, కిచెన్లో వాటి హైట్ని బట్టి కూడా మనము చూసుకొని స్టోరేజ్ కంటైనర్స్ తీసుకోవాల్సి వస్తుంది కదా. సో అలా మనకి కెపాసిటీ వైజ్, హైట్ వైజ్ అన్నీ చెక్ చేసుకొని మనకి ఎలా సెట్ అవుతాయి, ఏ కలర్లో తీసుకుంటే బాగుంటాయి, అండ్ ఎంత ఎంఎల్ నుంచి ఎంత ఎంఎల్ వరకు సెట్ లాగా తీసుకుంటే బాగుంటుందా, డిఫరెంట్ కాంబినేషన్స్లో తీసుకుంటే బాగుంటుందా అనేది ఇక్కడే హ్యాపీగా మనం అన్నీ చూసి కంపేర్ చేసుకొని మనకి ఏది కావాలి అనేది ఫైనల్గా సెలెక్ట్ చేసుకొని పర్చేస్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. సో నాకు మెయిన్ నచ్చేది అగ్రోమిక్ ఇండస్ట్రీస్లో అదేనండి. ఇది కంప్లీట్ ఫ్యాక్టరీ కాబట్టి, ఫ్యాక్టరీ అవుట్లెట్ లాగా వీళ్ళదే మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి కంప్లీట్ కలెక్షన్ అనేది ఇలా డిస్ప్లే చేసి పెడతారు. ప్లెంటీ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది అండ్ మనకి ఎన్ని కావాలంటే అన్ని దొరుకుతాయి అన్నమాట. ఒకే బాటిల్ మనకు ఒక 100 పీసెస్ కావాలి అంటే కూడా మనకి దొరుకుతాయండి. సో ప్రాబ్లం ఏమి ఉండదు. మనకు డిస్ప్లేలో చూసిన బాటిల్ నచ్చినాయి అంటే వాళ్ళకి చెప్తే వాళ్ళకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకొచ్చి ఇచ్చేస్తారు కలెక్షన్ అనేది. సో ఇదండి కంప్లీట్ గ్లాస్ స్టోరేజ్ కంటైనర్స్ కలెక్షన్. నాకైతే ఇక్కడ ఉన్న కలెక్షన్ చాలా చాలా నచ్చిందండి. నార్మల్ స్టోరేజ్ కంటైనర్సే కాకుండా ఇక్కడ కంప్లీట్గా మనకి డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, లేదంటే ఏదైనా బిస్కెట్స్, స్నాక్స్ అలా పెట్టుకోవడానికి కూడా ఇప్పుడు స్టైలిష్గా వస్తున్నాయి కదా బాక్సెస్. ఇక్కడ మీకు అలాంటి కలెక్షన్ కూడా దొరుకుతుందండి. ఒక్కటని కాదు, చాలా కలెక్షన్ ఉంది. ఇక్కడ కలెక్షన్ చూసినట్టయితే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటుందండి. అంటే మనకి అప్డేటెడ్ వర్షన్ కంటైనర్స్ వచ్చాయనుకోండి మార్కెట్లోకి, అవన్నీ కూడా వీళ్ళ దగ్గరకు వచ్చేస్తాయన్నమాట. సో ఎప్పటికప్పటికి అప్డేట్ చేస్తూ కొత్త కొత్త వెరైటీస్, కొత్త కొత్త కలెక్షన్ అనేది వీళ్ళు తీసుకొచ్చి పెడుతూ ఉంటారనమాట. సో మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఎప్పుడైనా అవసరం ఉంటే కనుక అగ్రోమిక్ ఇండస్ట్రీస్కి వెళ్ళి గ్లాస్ స్టోరేజ్ కంటైనర్స్ అవసరం ఉంటే ఒకసారి యూనిట్ 1లో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళండి. అక్కడ కంప్లీట్ కలెక్షన్ అనేది డిస్ప్లేలో పెడతారు. మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఏది కావాలి, ఏంటి, మనకి ఏది నచ్చుతుంది, ఏదైతే సెట్ అవుతుంది మన కిచెన్లోకి అనేది అన్నీ చూసుకొని మీరు తీసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్లో 100+ వీడియోస్ ఉన్నాయండి. సో ఒకసారి ఫ్రీ టైం ఉన్నప్పుడు చెక్ చేయండి. నచ్చితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.